ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గంగా, ఇక్కడ మనం 7 క్యాన్లు ఇస్తే చాలు. త్వరగా డెలివరీ చేసి వచ్చాయి. మాల్లో కూడా డెలివరీ చేయాలి. నువ్వు బండి రివర్స్ చేసి పెట్టుకో అన్నా. నా నీళ్ళ వెళ్ళి అలా వచ్చేస్తా. అలాగే గంగా, పట్టు. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్ అన్నయ్య. నేనే బ్యాగ్ కోసం వస్తున్నాను, నువ్వే తెచ్చేసావు. స్నేహ, రుద్ర సారేటి ఇక్కడున్నారు? అక్కడ ఆ గయ్యాలి కూడా ఉంది. చూస్తుంటే ఏదో గొడవ చేస్తున్నట్టుంది. స్నేహ, సిస్టర్ ఆఫ్ రుద్ర ప్రతాప్, రైట్? స్నేహ, అకాడమీకి వచ్చి మరీ కోచింగ్ తీసుకుంటున్నావంటే నీకు ఛాంపియన్ అవ్వాలనే కోరిక గట్టిగానే ఉందనుకుంటా. అఫ్ కోర్స్. దెన్ నీకు ఒక ఫ్రీ అడ్వైస్ ఇవ్వనా? నువ్వు ఛాంపియన్ కావాలి అనుకుంటే నాలాంటి ఛాంపియన్స్ తో ఫ్రెండ్షిప్ చేయాలి. లేకపోతే నాలాంటి ఛాంపియన్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అంతేకాని ఇలాంటి ఎక్స్ ఛాంపియన్ ని సపోర్ట్ గా చేసుకుని ట్రై చేయకూడదు. ఆ ఎక్స్ ఛాంపియన్ నీ అన్నయ్య అయినా సరే. బికాస్ లూజర్ ఈజ్ ఆల్వేస్ అ లూజర్. వాళ్ళ నెగటివిటీ నీ మీద పడే ప్రమాదం ఉంటుంది. ఆ నెగటివిటీని నా లైఫ్ లో నుంచి దూరం చేశాను కాబట్టే నేను సక్సెస్ అవ్వగలిగాను. సి పారు, ది ఛాంపియన్. రుద్ర సార్ జీవితంలో ఇంకో అమ్మాయి ఉంది అనే విషయం నువ్వు మర్చిపోకు. సార్తో పెళ్లి ఫిక్స్ అయ్యాక వద్దనుకుని వెళ్ళిపోయారు కదా. ఓ, పారునా? ఈ గయ్యాలే సార్ ప్రేమించిన పారునా? దీనికెంత పొగరు కాకపోతే సార్ని అవమానిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, మై బ్రదర్ ఈస్ అ గ్రేట్ ఛాంపియన్. హీ ఈస్ మై ఇన్స్పిరేషన్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఏంటి మేడం, ఎనీ ప్రాబ్లం? రుద్రా సార్, మీరా? మీరిక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. గర్ల్స్, సార్ ఎవరో తెలుసా? ది గ్రేట్ బాక్సింగ్ ఛాంపియన్ రుద్ర ప్రతాప్ గారు. ఎక్స్ ఛాంపియన్. డోపింగ్ కేసులో పట్టుబడి కెరీరే లేకుండా పోయిన ఎక్స్ ఛాంపియన్ అని కూడా చెప్పండి. అది కాదు మేడం. షట్ అప్. మీరు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు? నేను ఛాంపియన్ కాబట్టి యాజ్ ఎ ఛాంపియన్ వీళ్ళకి బెస్ట్ కోచింగ్ ఇస్తానని అండ్ వీళ్ళు నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారని, అంతేనా? ఎస్ మేడం. మరి ఇలాంటి వాళ్ళని అకాడమీలోకి రాణిస్తే వీళ్ళేం నేర్చుకోవాలి? ఆవేశం, యాంగర్ మేనేజ్మెంట్ లేకపోవడం, మత్తు పదార్థాలు తీసుకొని గెలవాలనుకోవటం, జీరోగా మిగిలిపోవటం, ఇవి నేర్చుకోవాలా?
చూస్తారండి మేనేజర్, నేను మీకు ఇందాకే చెప్పాను, నాకు ఏ మాత్రం ఇన్కన్వీనియంట్ గా అనిపించినా వెళ్ళిపోతాను అని. నేను ఉండాలి అనంటే పంపించాల్సిన వాళ్ళని పంపించేయండి మర్యాదగా. అన్నయ్య నువ్వు రా అన్నయ్య. జస్ట్ మినిట్ స్నేహ. మేనేజర్ గారు, నేను వీళ్ళతో 2 మాటలు మాట్లాడొచ్చా? యాజ్ అన్ ఎక్స్ ఛాంపియన్ ఓకే సార్. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆవిడ గారు చెప్పినట్టు నేను ఎక్స్ ఛాంపియన్నే, బట్ ఫెయిల్యూర్ పర్సన్ కాను. ఎందుకంటే నేను ఓటమిని ఒప్పుకోలేదు కాబట్టి. ఓటమనేదేమీ నెగిటివిటీ కాదు, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఏది చెయ్యాలి ఏది చేయకూడదని నేర్పే ఎక్స్పీరియన్స్. గెలవాలంటే నెగిటివిటీని దూరం పెట్టాలి, రైట్? కానీ ఇక్కడ నెగిటివిటీ ఏంటో తెలుసా? ఇక్కడున్న మీ అందరిలో ఎవరో ఒక్కరే ఛాంపియన్ అవుతారు, దట్స్ ట్రూ. కానీ ఓడిపోయిన వాళ్ళందరూ ఫెయిల్యూర్ అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ నెగిటివిటీ. ఆ ఒక్కరు నేనే అనుకుని కృషి చేస్తేనే పాజిటివిటీ. నీకు నువ్వుగా ఓటమిని ఒప్పుకుంటే నువ్వు ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అనేది ఫుల్ స్టాప్ కాదు, ఇట్స్ జస్ట్ ఎ కామా. దాన్ని దాటుకుని ముందుకు వెళ్తే చాలా సాధించొచ్చు. స్పోర్ట్స్లో అర్జున అవార్డు ఎందుకు ఇస్తారో తెలుసా? అర్జునుడంటే ఓటమి నొప్పుకోని పోరాట యోధుడు. ఆయన వెనకున్న బలమేంటో తెలుసా? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో పాటు ఈక్వల్గా యుద్ధం చేయలేదు, కానీ రథసారథిగా ముందుండి అర్జునుడితో యుద్ధం చేయించి గెలిపించాడు. ఆయుధాన్ని పట్టనంత మాత్రాన యుద్ధాన్ని ఆపేసినట్టు కాదు, సమయం కోసం ఎదురు చూస్తున్నట్టు. అందుకే నేను ఫెయిల్యూర్ పర్సన్ కాదు. ఫైన్. అంటే తమరు శ్రీకృష్ణుడిలా అండగా నిలబడి అర్జునుడి లాంటి ఛాంపియన్ ని తయారు చేస్తారన్నమాట. ఇంపాసిబుల్. పాసిబుల్ 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 పాసిబుల్. ఇంపాసిబుల్ అనే నెగిటివిటీని మైండ్లోంచి తీసేస్తే ఏదైనా పాసిబులే. ఓకే, గుడ్ లక్ గైస్. హెలిజన్, అతనేదో గొప్పగా మెసేజ్ ఇచ్చాడని అనుకోకండి. ఓడిపోయిన వాళ్ళిప్పుడు ఇలాంటి కొటేషన్స్ ఇస్తూ ఉంటారు. బట్ బీ ప్రాక్టికల్, ఓకే? గో అండ్ ప్రాక్టీస్. ఆ